నాకు నీ ఊహ అర్థమైందక్క. కానీ వెళ్ళి పెరుగు తీసుకురా. ఏ అంటే నేను దాన్ని తిట్టలేదా? నీకు నాకంత సీన్ లేదక్క. వెళ్ళి తీసుకురా. పుచ్చం ముందోను. పట్ట సాలే పట్టు. వద్దు వద్దు. ఏంది చాలు? అన్నం చివర్లా పెరుగుతుంది తినాలే. గప్పుడే తిన్న తిండి ఒంటికి పడుతుంది. తిను. ఇంకో 10 ఏళ్ల తర్వాత తినలేవు. తిను తల్లి తిను. అరే ఏంది ముస్లి ఏడుస్తున్నావు? కారం 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 నోరెంత మండిపోతుంది మండిపోతుంది. ఏమైందా ముస్లికి? ఏమైందా ముస్లికి? ఏమో. సర్లే నువ్వు పట్టు. అత్తయ్య గారు ఏమైంది అలా వచ్చేశారు? నిజంగానే కూరలో కారం ఎక్కువైందా, లేదంటే అది పెడుతుందని కోపం వచ్చిందా? ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాలా? అర్జెంటుగా దాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి. ఎందుకు అత్తయ్య గారు? నేను చెప్పిన పనులన్నీ చేస్తుంది కదా. చెప్పిన పనులే కాదు, చెప్పని పనులు కూడా చేస్తోందది. చెప్పని పనులా అంటే? అదిగో అలా ముద్దలు కలిపి అన్నం పెట్టడం, పొలమారితే తల మీద కొట్టడం, మెతుకులంటితే మూతి తొడవటం, ఒక బిడ్డకు తల్లి చేసినట్టు సేవ చేయటం. అవన్నీ మంచి పనులే కదా అత్తయ్య గారు. అదేనే నా భయం. చూసారుగా, ఇప్పటిదాకా నా సొంత మనవరాలు కూడా చెయ్యని పనులు అది చేస్తోంది. చేస్తే ఏమవుతుంది అత్తయ్య గారు? తిష్ట వేసి కూర్చుంటుంది. ఇంట్లోనా? కాదు, నా మనసులో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.